దేవునికి స్తోత్రము, దేవాదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఒక్కసారి మీ అందరికి కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. దేవుడు మనకి మరి యొక్క సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. నిజముగా నూతన సంవత్సరము రావటానికి మన పాత్ర ఏమైనా ఉన్నదా? నిజంగా 2024 సంవత్సరానికి బాయ్ బాయ్ గుడ్ బై అని చెప్పేశాం. 2025 సంవత్సరము మనము ఆహ్వానించాము, వెల్కమ్ చేశాము. మన పాత్ర ఏమై ఉన్నది? నిజంగా భూమి తన చుట్టూ తాను తిరిగితే 24 గంటలు అంటే ఉదయము పగలు రాత్రి ఏర్పడుతుంది మనకి. అలాగే భూమి సూర్యుని చుట్టూ 365 రోజులు తిరుగుతుంటే మనకి ఒక సంవత్సరం అవుతుంది. అంటే నూతన సంవత్సరం. అంటే ప్రకృతి తన పని తాను చేసుకుని పోతుంది, భూమి తన పని తాను చేసుకుని పోతున్నాయి, ఋతువులు వాటి పని అవి చేసుకుని వెళ్ళిపోతున్నాయి. మరి సంవత్సరాలు గతిస్తున్నాయి, కొత్త సంవత్సరాలు వస్తున్నాయి. సంవత్సరాలు గతిస్తాయి, వస్తూనే ఉంటాయి. మరి మన జీవితంలో అసలు నూతన సంవత్సరం అంటేనే మనము నూతనంగా మార్చబడటం, నూతనంగా మలర్చబడటం. మన జీవితాలు మారాలి. కొత్త బట్టలు వేసుకొని అలంకరించుకుంటాం కాదు, కానీ మన మనసులో నూతనం అవ్వాలి. అంటే మార్పు రావాలండి. అదే నిజమైనటువంటి నూతనత్వం, నవీన స్వభావాన్ని, నూతన సృష్టిని మనం ధరించుకోవాలంటే మొట్టమొదటిగా మన హృదయము, మన జీవితాలు మారాలి. ప్రియా సహోదరి సహోదరులారా, నిజముగా మన మనసులు మారినాయా? మన జీవితాలు మారినాయా? మన బ్రతుకులు మారినాయా? ప్రాతకాలపు ఆ పాత ఆలోచనలతోటే నూతన సంవత్సరం మనం అడుగుపెట్టవేమో, ఆ పాత బలహీనలతోటే నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టవేమో. వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి, ప్రభువా మారటము సంవత్సరం కాదు కానయ్యా, దినాలు కాదయ్యా, ఇదిగో నేను మారాలి, నా మనసు మారాలి, నా జీవితం మారాలి ప్రభువా అని నిజంగా ప్రభువు దగ్గర కనుక మనం గోజాడినట్లయితే ప్రభువు మన హృదయాల్ని నూతనపరుస్తాడు. అందుకే ఈ దినాన దేవుని యొక్క వాక్యం చదువుతుంది. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, దేవాతి దేవుడు ఆ దినాన్న ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, ఇదిగో నీవు కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా మార్పు చెంది మన యొక్క మనసును గనక మార్చుకొని నూతన పరుచుకున్నట్లయితే, దీనికంటే ముందుగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఎజ్కేలు గ్రంథంలో మనం చూస్తే, ఎజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయము 25వ వచనంలో, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు. మొట్టమొదటిగా మనలో ఏమున్నది? అపవిత్రత. పవిత్రతగా ఉండాలంటే నీలో ప్రేమ ఉండాలి, దయ ఉండాలి, జాలి ఉండాలి, ఆదరించే గుణం ఉండాలి, ప్రార్థన శక్తి ఉండాలి, వాక్యం ఉండాలి. ఇదిగో నీ కన్నులు తేటగా ఉండాలి, నీ సర్వ శరీరము ప్రభు యొక్క ఆధీనంలో ఉండాలి. అప్పుడండి నిజంగా పవిత్రపరచబడతాయి మన జీవితాలు. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును అంటున్నాడు. మన మీద ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శుద్ధమైనటువంటి ఆ జీవ జలాలను గనక మన మీద గనక చల్లినట్లయితే, ఆ వాక్యము గనక మనలో ఉండినట్లయితే, అసలు మనం ఇంకెక్కడికి వెళ్ళినా సరే వాక్యమే మనల్ని నడిపిస్తుందండి. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపము, అదే నడిపిస్తుంది. కానీ నీ డబ్బుని నడిపించదు, నీ జ్ఞానముని నువ్వు నడిపించదు. ఈ నూతన సంవత్సరంలో మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభువా ఇదిగో నేను పవిత్రంగా ఉండాలి, నా ఆలోచనలు, నా నడవడిక, నా ప్రవర్తన పవిత్రంగా ఉండాలి. నీ వాక్యమని శుద్ధ జలాల్ని నా మీద చిలకరించి ప్రభువా అని అడిగినట్లయితే, ఆయన అంటున్నాడు, మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేదును, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అవునండి, మనలో ఒకవేళ రాతి గుండె, ప్రభువు దేవుని యొక్క వాక్యము ఎన్ని మాట్లాడుతున్నా మనం మారట్లేదేమో,
ఈ నూతన సంవత్సరంలో ఇదిగో ప్రభువా, నాలో రాతి గుండుందయ్యా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని వాక్యాలు చదివినా, ఎంత ప్రార్థన చేసినా నా హృదయం కరగట్లేదయ్యా. ఈ రాతి హృదయాన్ని తీసివేయండి. ఇదిగో మాంసపు హృదయాన్ని దయచేయండి, నవీన స్వభావాన్ని, నవీన హృదయాన్ని నాకు దయచేయండి అని అడిగినట్లయితే ప్రభువు సిద్ధంగా ఉన్నాడు నేను నూతన పరచటానికి, నీ జీవితాన్ని మార్చటానికి. ఇర్మియా గ్రంథంలో చూస్తే దేవుడు ఈ దినాన్ని మనందరి కొరకు ఏర్పరిచినటువంటి వేదవాక్యము ఇర్మియా గ్రంథం 31:13 చూస్తే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి, ఇదిగో ఇంతవరకు నువ్వు పాత సంవత్సరంలో నువ్వు దుఃఖించావేమో, దుఃఖమునకు ప్రతిగా నీకు పూదండనిస్తానంటున్నాడు దేవుడు. మనం ఇప్పుడు కూడా దేవుణ్ణి అడగాలండి. ఆయన అంటున్నాడు, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల కలిగించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును, బూడిదకు ప్రతిగా పోదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును దేవుడు మనకి ఇస్తానన్నాడు. ఏంటంటే మరి దేవునికి మనమేమిస్తున్నాం? భూమి తన పని తను చేసుకుంటుంది. భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒకరోజు పగలు చూడగలుగుతున్నాము, రాత్రిని చూడగలుగుతున్నాము. ప్రకృతి ఋతువులు వాటి పని అవి చేసేసుకుంటున్నాయి కదా. ప్రియ సహోదరి సహోదరా, గడిచిన సంవత్సరం అంతా నువ్వు దేవుని పని చేయలేదేమో, దేవునికి దగ్గరగా ఉండలేదేమో, దేవుని మాట వినలేదేమో. అయ్యో ప్రభువా, నీ మాట నేను వినాలి. మాట వినుట బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం కదా అంటున్నాడు దేవుని యొక్క వాక్యము. నీ మాట నేను వినాలయ్యా, నీకు లోబడాలయ్యా. ఇదిగో తండ్రి, నా పాపాన్ని విడిచిపెట్టి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఆయన అంటున్నాడు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. మనల్ని ఆదరించేవాడు 2024 సంవత్సరంలో దేవుడు నిన్ను ఆదరించి, మనుషులు ఎవరు నిన్ను ఆదరించలేదేమో, 2025 సంవత్సరంలో మనల్ని ఎప్పుడు కూడా ఎనీ టైం అండి ఆదరించేవాడు మన దేవుడే తప్ప ఎవ్వరూ కాదండి. అది నువ్వు నమ్మినట్లయితే ఒక నిర్ణయం తీసుకుని, అయ్యో ఎంతవరకు ఏదో పేరుకు మాత్రమే నీ సన్నిధిలోకి వెళ్ళానయ్యా, ఎంతవరకు నేను ఏదో నీ సన్నిధిలో అడుగు పెడితే చాలు ఆశీర్వాదాలు నేను పొందేసుకుంటాను అని అనుకున్నానే, కానీ వాక్యాన్ని అనుసరించి నా పాపాన్ని విసర్జించి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలని నేను గ్రహించుకోలేకపోయినయ్యా. ఆ గ్రహింపు నాకు ఈ నూతన సంవత్సరం నాకు దయచేయండి. ఇదిగో ప్రభువా, నా యొక్క స్థితిగతులు మార్చండి, నా జీవితాన్ని మార్చండి. యాకోబుకి దేవుడు నీ పేరేంటి అన్నప్పుడు, యాకోబు అన్నప్పుడు, ఇదిగో ఇక్కడ నుండి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు, నా పెద్ద కుమారుడు, నాకు ఇష్టమైనటువంటి జనము అన్నాడు ఆయన. అతని జీవితమే మారిపోయింది. మన యొక్క పరిస్థితులు మారాలంటే యాకోబుని ఆ రాత్రికాల సమయంలో దేవుడు ఏ విధంగా అయితే తన జీవితాన్ని మార్చాడో, ఎబ్బోకు రేవు దగ్గర దేవుడు ఈ దినాన్ని మన జీవితాలు కూడా మార్చాలి. పేరుకు మాత్రమే దేవుని సన్నిధిలోకి వెళ్ళి వచ్చేయటం కాదు. అక్కడ ఇచ్చినటువంటి ఆహారం తినేస్తే మనకు ఆశీర్వాదం వచ్చేది, కానుకేస్తే ఆశీర్వాదం వచ్చేది, ప్రార్థన చేయించుకుంటే ఆశీర్వాదం వచ్చేది. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా దేవుణ్ణి ఆనుకొని ఆయన మనసును ఎరిగి, ఏమండి, ఇంటిలో గనక భార్య ఉన్నప్పుడు భర్తకి ఇష్టం లేనటువంటి ఆహారాన్ని వండి పెడితే తినేస్తాడా? మనకు కూడా కొన్ని రుచులు ఉంటాయి కదా. నువ్వు ఇష్టం లేని ఆహారము పెడితే తింటాడా? అంటే ఈ లోకాంశ నుండి భర్తే తిననప్పుడు మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునికి ఇష్టమైనటువంటి పనులు మనం చేయకపోతే, ఇష్టమైనటువంటి ఆరాధన, ఇష్టమైనటువంటి జీవితాన్ని కనుక మనం జీవించకపోతే ఆయన సంతోషిస్తాడా? ఒక్కసారి పరీక్షించుకోండి ప్రియా సహోదరి సహోదరులారా. సంవత్సరాలు గతించిపోతున్నాయి. నీవు మారాలి, నీ హృదయం నూతనం కావాలి. అందుకైనా నీ హృదయం అనే తలుపుని ఎద్దుండి ఆయన తట్టుచున్నాడు. ఎవడైతే నా యొక్క స్వరాన్ని విని ఆ ద్వారం తెరుస్తాడో నేను వానితోను వాడు నాతోనూ భోజనం చేస్తాను. అదండి నూతనత్వం. అంతేగాని నూతనత్వం అంటే ఈ సంవత్సరం అంతా నేను ఒక డ్రెస్సులు వేసుకున్నాను, ఈ సంవత్సరం అంతా వేరే టైపులో ఉండాలి, నా హెయిర్ స్టైల్ మారిపోవాలి, నా రూపం మారిపోవాలి, ఇది కాదండి. పై రూపాలు దేవుడు చూడగాని దేవుడికి కావాల్సింది హృదయం అండి.
నీ హృదయాన్ని మార్చుకోగలుగుతున్నావా? నీ ప్రవర్తన మార్చుకోగలుగుతున్నావా? దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నీ ప్రవర్తన అంతటి యందు దేవునికి అధికారం ఇవ్వాలంటున్నాడు. చూడండి, ఇదిగో మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును. ఒకవేళ నువ్వు విచారపడుతున్నావేమో, నీ చింత యావత్తు దేవుని మీద వేసినట్లయితే ఇదిగో సంతోషాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కనుక కన్యకలు యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. కన్యక అనగా సంఘాన్ని దేవుడు కన్యకగా, మనం ఆనందంగా ఉండాలంటే, దేవుడు సంతోషంగా ఉండాలంటే, సంతోష పెట్టాలంటే మన క్రియలు, దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు మనం చేసినట్లయితే దేవుడు ఆస్వాదిస్తాడు. ఎందుకంటే అసలైన ఆశీర్వాదం ఏంటంటే ఇదిగో దుష్టత్వము నుండి, చెడుతనం నుండి మన హృదయాల్ని మనం మళ్లించుకుంటమేనండి. దేవుని యొక్క వాక్యము మనకు అనేక సార్లు మన వాక్యాన్ని వింటున్నాము. మన దుష్టత్వం నుండి మనము మన హృదయాల్ని మళ్లించుకున్నట్లయితే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మన హృదయాల్ని మనము మళ్లించుకోగలుగుతున్నామా? ఇదిగో మరియు వారు తమ మనసులో దేవునికి చోటుని లేకపోరు కనుక వారు చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్టత్వం మనసులకు వారికి అప్పగించాలంటే దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి. ఆదిమ అపోస్తులను దేవుడు ఆస్వాదించాడు. ఏ విధంగా? వారి దుష్టత్వం నుండి మళ్లించాడు. మనం కూడా దేవుని అడగల, ప్రభువా నేను దుర్మార్గత వైపు, దుష్టత్వం వైపు, పాపముల వైపు నా హృదయం వెళ్ళకూడదు, నీ వైపు తిరగాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా ఆ నూతన హృదయాన్ని, నూతన మనసును, నూతన ఆలోచనలు నాకు దయచేయండి అయ్యా అని అనుకో. మనం ఒక తీర్మానం తీసుకోవాలి. కొంతమంది తీర్మానాలు తీసుకుంటారు, నేను బూతులు మాట్లాడకూడదు, చెడుగా చూడకూడదు, ఇదిగో అందరినీ దేవుని యొక్క ప్రేమ నేను కనపరచాలి, ఒకరిని ఒక విధంగా మరొకరిని ఇంకొక విధంగా నేను చూడకూడదు, పక్షపాతం చూపించకూడదు, అందరినీ కలుపుకోవాలి, ఐక్యత కలిగి ఉండాలని తీర్మానాలు తీసుకుంటారండి. కానీ కొద్ది రోజులు మాత్రమే, 1 నెల 2 నెలల్లో, తర్వాత వారు మరలా మామూలే. అది కాదండి నూతనత్వం అంటే. నిత్యము కూడా ఆ నూతనత్వంలో ఉండాలి అంటే, ప్రతి దినము కూడా ఆ నూతనత్వాన్ని మనం పొందుకోవాలంటే ప్రభువుని మనం కలిగి ఉండాలి. ఆయన అంటున్నాడు, ఇదిగో కన్యకులు ఏంటి, వృద్ధులు ఏమిటి, యవ్వనస్తులు అందరూ కూడా ఎలా ఉంటారంట? సంతోషముగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. వారికి ఆనందమును కలుగు చేతును కనుక కన్యకులు యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమునందు సంతోషించెదరు. మనల్ని సంతోషపరిచేవాడు మన దేవుడే తప్ప లోకంలో ఎవ్వరు కూడా కాదు. ఒక నిర్ణయం తీసుకోండి. ఏదో దేవుని సన్నిధులకు వెళ్ళి ఏదో వినేసి వచ్చేయటం కాదు, కానీ సత్యమైనటువంటి వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యం చేస్తుంది. సత్యం అంట దూరంగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని గ్రహింపగలడు వాడు ఎవడో. అందుకే పౌలు గారే అంటున్నారు కదా, ఇదిగో మీరు పైనే సంగతులను చదువుతున్నారు కానీ లోతుగా ఎవడో చదవట్లేదు. కలిపి చెరిపడి వలె వాక్యాన్ని మనం చెప్పటం కాదు, కానీ ఏది సత్యమో ఏది అసత్యమో మనం గ్రహించుకున్నట్లయితే, ఆ సత్యమైనటువంటి వాక్యానికి మనం లోబడినట్లయితే దేవుడు ఈ సంవత్సరం అంతయు ఆ నూతన దయా కిరీటాన్ని మీకును మీ బిడ్డల మీదను ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో దేవా, ఈ దినాన్ని ప్రభా, మరి యొక్క నూతన దినాన్ని మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించింది కొందనాలు. ఇదిగో దేవా, మా జీవితాల్లో ప్రభా నూతనత్వాన్ని, నూతన హృదయాన్ని, మాంసపు హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మాలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేయండి అయ్యా. ఇదిగో తండ్రి, మాలో ఉన్నటువంటి పాత సంవత్సరం నా దుఃఖాన్ని ప్రభా, వాటన్నిటిని కూడా మీరు తీసివేసి, ఆ విచారాన్ని తీసేసి సంతోషాన్ని, ఆనందాన్ని మాకు అనుగ్రహించండి. ఇదిగో దేవా, గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే మా దుష్టత్వం నుండి నువ్వు మళ్లించటమే గొప్ప ఆశీర్వాదం అంటున్నావు తండ్రి. అవును ప్రభు, మేము ఎటువంటి పాపంలో పడకపోవటమే అది గొప్ప ఆశీర్వాదం అయ్యే మాకు. అటువంటి సహాయం మాకు మెండుగా అనుగ్రహించమని, ఏ బిడ్డలకి ఏ అవసరతుందో ప్రతి ఒక్క అవసరమే తీర్చి నీ నామానికి మాత్రమే మహిమకరంగా మనం జీవింప చేయమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్. దేవునికి దగ్గరగా ఉండండి, వాక్యాన్ని చదవండి, వినండి. ప్రభువుని అడిగితే పరలోకపు జ్ఞానాన్ని దయచేస్తాడు. ఏది సత్యమో ఏది అసత్యమో ఈ నూతన సంవత్సరంలో దేవునికి మనందరము కూడా దగ్గరగా ఉండి ఆయన యొక్క వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు మనం తెలుసుకొని
ఆ పరలోక భాగ్యాన్ని దక్కించుకుని అనేక మందిని దేవునిలోనికి నడిపించే వారిగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనకై అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.